విశాఖ విమానాశ్రయానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కు ఉన్న BTZ ట్రావెల్ కోడ్ కూడా ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పోలీస్, ప్రభుత్వ VIP లీజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగనున్నాయి. మరోవైపు భోగాపురం నుంచి తొలి రోజు దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతికి మొత్తం 31 సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దీంతో ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ విమానాశ్రయానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. థ్యాంక్ యూ మాలతి. ఏదైతే విశాఖ విమానాశ్రయానికి సంబంధించి ఇవాళ ఒక చారిత్రాత్మక రోజునే చెప్పాలి. 4.5 దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందించినటువంటి INS జాగా సివిల్ ఎన్క్లోజివ్ నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమానాలు రాకపోకలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయినాయి. అదే సమయం నుంచి భోగాపురం ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్ కార్యకలాపాలు అయితే ప్రారంభం కానున్నాయి. అంటే ఇవాళ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు విమాన సర్వీసులకు చివరి రోజనే చెప్పాలి. ఒకప్పుడు చిన్న ఎయిర్పోర్ట్ గా ప్రారంభమైనటువంటి ఈ విమానాశ్రయం కాలక్రమేణీ దేశ విదేశాల్లో అంతర్జాతీయ విమానాల సర్వీసులకు వేదికగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా సముద్రం మీదుగా టేకాఫ్ ల్యాండింగ్ సమయాల్లో కనిపించేటువంటి ఈ విశాఖ తీర దృశ్యాలు ప్రయాణికులు ప్రత్యేక అనుభూతిని అయితే అందించేవి. అయితే ఇప్పుడు ఆ అనుభూతులన్నీ కూడా జ్ఞాపకాలుగానే మిగిలిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర విమానాశ్రయ రంగంలో కొత్త అధ్యాయం అయితే మొదలు కాబోతుందని చెప్పాలి. కొత్త విమానాశ్రయాల నుంచి దేశీయ అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం కూడా ఉన్నట్లుగా భోగాపురం విమానాశ్రయానికి BTZ విమానాశ్రయ కోడ్ కూడా బదిలీ కానున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక ఈ ప్రయాణికులందరూ కూడా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు 17వ తారీఖు అంటే రేపటి నుంచి టికెట్లో BTZ కోడ్ అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా విమానాలు మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు అయితే కొనసాగుతాయి. కాబట్టి ప్రయాణికులు పాత విశాఖ విమానాశ్రయానికి కాకుండా కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవాలని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. విమాన సంస్థల నుంచి తమ ప్రయాణికుల వివరాలు మరోసారి అయితే నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.